హలో అందరికీ, నా చికెన్ బిర్యానీ స్టోరీ చెప్తా వినుర్రి. నాకేమో బిర్యానీ చేయనికి రాదు, మా ఆయనకేమో మస్తు ఇష్టం. అదేంటి చికెన్ బిర్యానీ చేయనికి రాదా అనుకుంటురా? నాన్ వెజ్ అంటే దూరం ఉంటా, కర్రీస్ అయితే వేసేసి కానీ బిర్యానీ వరకు ఎప్పుడు రాలేదు. ఇప్పుడు రావాల్సి వచ్చింది. ఇది థర్డ్ టైం, మూడోసారి ముచ్చటగా ఎట్లయితుందో చూద్దాం అనుకున్నా. ఫస్ట్ టైం చేసిన కిచిడి అయింది, సెకండ్ టైం బిస్కెట్ అయింది, థర్డ్ టైము పాపం మా ఆయన మంచోడు కాబట్టి భరించుకుంటూ తిన్నాడు. ఊకే అట్లా చేస్తే బాగుండదు కదా అని మనసులో గట్టిగా ఫిక్స్ అయినా మంచిగా చేద్దామని ఓ యూట్యూబ్ ఛానల్ పట్టుకున్నా. ఆమె ఎట్లా చెప్పిందో అట్లే చేసిన, కానీ కొంచెం స్పైసెస్ తక్కువ వేసిన. ఇక్కడ పుదీనా దొరకది, పుదీనా లేకుండా బిర్యానీ బాగానే ఉంది. మరి దొరకనప్పుడు ఏం చేస్తాను చెప్పుర్రి. ఏదైనా అంతే కదా, వచ్చేంత వరకు అయ్యో రామా ఎట్లా వస్తుంది అనిపిస్తుంది. వచ్చిన తర్వాత అబ్బా ఇదెంత చేసి పడేద్దాంలే అనిపిస్తుంది. ఫైనల్గానైతే నా చికెన్ దమ్ బిర్యానీ అయితే మంచిగా అయింది. మా ఆయన మాత్రం బాగుంది అనేసిండు. నాలాగే ఎవరైనా ముక్కలు పక్కన పెట్టి బిర్యానీ తింటారా? వీడియో నచ్చితే మాత్రం లైక్